ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నేను భయభక్తి కలిగిన ఈ జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాల్సిన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయండి. అదేవిధంగా 27వ తారీఖున ఈ నెల జరిగే పరీక్ష గురించి వివరించుండగా నీ పిల్లలందరూ కూడా పరీక్షకు బాగా ప్రిపేర్ అయ్యి నీకు జ్ఞానంలో జ్ఞానవంతులు అయ్యే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అండ్ ఈ బుక్ మీ అందరి దగ్గర ఉంది, మెటీరియల్ యోబు గ్రంథము 1-2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్ ఒకసారి చూస్తే చాలా అంటే ఎగ్జామ్ ముందు 2 వారాలు చచ్చి మానేస్తున్నారు. ఎవరైతే మానుతున్నారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏది రాదు, 4th, 5th ర్యాంక్ కూడా రాదు. ఆ 2 వారాలు వచ్చిన వాళ్ళనే ఎక్కువ మార్కులు సంపాదించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ తెలుసు కదా మీకు, ఒకసారి మీ దగ్గర మెటీరియల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, అది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే పత్రికల నుంచి విధులు 1-2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికల నుండి మొత్తం 20 విధులు ఉన్నాయి. నేను బైబిల్లో ఉన్నాయి మొత్తం రాసేసాను. మీరు ఎన్ని రాయాలంటే 10 రాయాలి. 10 రోజులు 20 మార్కులు ఏం తక్కువ. 20 రాయలేరని నాకు తెలుసు. 20 ఎందుకు ఇచ్చారండి అంటే, ఉన్నాయన్నీ ఇచ్చాను, నేనేం చేయను, ఆయన ఇచ్చినవి నేను మీకు ఇచ్చాను, మీకు నచ్చినాయి. సింపుల్గా ఇప్పుడు నేను ఒక్కొక్కటి పెద్దగా రాశాను, దాన్ని మీరు సింప్లిఫై చేసి కూడా రాసుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోలేదు, దీంట్లో ఇంకా కష్టాలు అంటే టిక్కులు పెట్టేసుకోండి. తర్వాత క్వశ్చన్ ఏంటి, ఈ కింది ప్రశ్నలకు సమాధానము రాయము, ఏది దేవుని చిత్తము. 4 పాయింట్లు ఇచ్చాను, 4 రోజులు 8 మార్కులు. తర్వాత ఇంక కింద క్వశ్చన్ ఉంటుంది, మనము బోధించి బోధ ఎలా ఉండాలి, 2 పాయింట్లు 8 మార్కులు, 4 మార్కులు, 2 రోజులు 4. తర్వాత కింద బోధించే మనం ఎలా ఉండాలి, 5 పాయింట్లు, 5 రోజులు 10. తర్వాత ఇక్కడికి ఎంత అయిందండి, 10, 8, ఫస్ట్ 20. రెండో క్వశ్చన్ ఏది చిత్తానికి 8 మార్కులు, తర్వాత దానికి 4 మార్కులు, తర్వాత దానికి 5 రోజులు 10 మార్కులు. ఇంకోటి చూడండి, 5వ క్వశ్చన్ కీడు సంభవించినప్పుడు యోబు, అవి 4 పాయింట్లు కలిపి 8 మార్కులు, 4 రోజులు 8. ఎంత అయింది ఇప్పుడు, 8, 8, 16, 4, 20, 40 మార్కులు అయింది. మరి యోబు ఎటువంటి వాడు, యోబు స్నేహితుల పేర్లు ఏమిటి, ఇవి 1 మార్కులో వచ్చేస్తాయి. ఈసారి చిన్న మెటీరియల్ చదివితే మీకు 70 మార్కులు వస్తాయండి. బావగారు, ఈ మెటీరియల్ చదివితే 70 మార్కులు వచ్చేస్తాయి. ఉందా మీ దగ్గర, తెచ్చారా? సరే నేను చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్లు ఇచ్చాను నేను, మీరు 10 పాయింట్లు రాస్తే చాలు 20 మార్కులు. తర్వాత ఉన్న ప్రతి క్వశ్చన్కి ఒక్కొక్క పాయింట్కి 2 మార్కులు. సేమ్ ఈ మెటీరియల్ ఏదో క్వశ్చన్ పేపర్, ఎందుకంటే తెల్లవారుజాను కూర్చొని రాసేస్తే క్వశ్చన్ పేపర్, అందుకే చెప్పేస్తున్నా, కొన్ని చెప్పను, మీరు చదువుకోవాలి. తర్వాత చూసుకుంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నుండి ఎన్ని ప్రశ్నలు ఇచ్చానండి నేను ఇక్కడ, 7 ఇచ్చాను. మొత్తం ఎన్ని రాయాలంటే మీరు 15 రాయాలి. 7 ఇచ్చేసానండి, మొత్తం 7 ఇచ్చేసాను, ముందే చెప్పేస్తున్నాను. ఇంకా 8 మీరు పత్రిక చదివితే వస్తాయి. తర్వాత దాంట్లో నుంచి 5 ప్రశ్నలు వస్తాయి మీకు. నేను 3 ఇచ్చేసాను ఆల్రెడీ, 3 ఇచ్చేసాను, ఇంకో 2 మీరు పత్రిక చదివితే వస్తాయి. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటి, యోబు గ్రంథం నుంచి మొత్తం 30 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 34 అధ్యాయాలు కాబట్టి అన్ని అధ్యాయాలు కవర్ అయ్యేటట్టు క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. మొత్తం ఇక్కడ 5 క్వశ్చన్లు ఇచ్చేసాను, ఈ 5 క్వశ్చన్లు ఇచ్చేసాను. ఇంకెన్ని మిగిలిన అంటే, అసలు యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, వరుస క్రమంలో యోబు తిన్నది, దాంట్లో పుట్టినట్లు ఏమైనా ఉంటాయి ఉన్నాయా, అసలు మెయిన్గా అసలు యోబు నేను చెప్పడం కన్నా ప్రసాద్ రెడీగా ఉన్నాడు, 1 గంట సేపు చెప్తాడంట. మీరు బైబిల్ తీసి చక్కగా అతను చెప్పేది వింటే మీరు అసలు రేపు ఎగ్జామ్ రాసేస్తారు, బైబిల్ చదవాల్సిన పని కూడా ఉండక పోవచ్చు. అయినా ఒకసారి చదువుకుంటే మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మనం యోబు గ్రంథాన్ని చదివితే దేవుని దయవల్ల బ్రతుకుంటే బ్రతికే ఉంటాం, ఏం భయం వద్దు. జనవరి 1 అమ్మా, అందుకే చెప్పింది. ఇది అంటే యోబు 34 అధ్యాయాలు కదా, జనాలను అటు ఇటు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, అందుకే నేను క్యాలెండర్ వచ్చిన కూడా ఏమేమి ఇవ్వను, అందుకని ఎవరైనా చెప్పేసి కదా ఇవ్వను, అంతే ముందు. దీంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్కి 50 మార్కులు, యోబు అది కలిపి 50 మార్కులు. యోబు 30, 1 తెస్సలోనికీయులకు 15, తర్వాతది 5.
మొత్తం ఈ మెటీరియల్ అంతా ఇచ్చేసానండి, మీరు బాగా చదువుకోండి దీన్ని. ఓకేనా, 20 పాయింట్లు చదవచ్చు ఫస్ట్ది, 10 పాయింట్లు చదివితే సరిపోతుంది. యోబు గ్రంథాన్ని ప్రసాద్ వివరిస్తాడు, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను.